ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఆగస్టు నెల 14వ తారీఖు 2025. నిర్గమాకాండము 10వ అధ్యాయము 22 మరియు 23 వచనాలు. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అయినను ఇశ్రాయేలులందరికీ వెలుగుండెను. అవును, నీవు నేను ప్రత్యేకమైన జనము. ప్రపంచమంతటికి ఏమి జరిగినా నీకు నాకు మాత్రం ఆ కీడు సంభవించదు. ఎందుకంటే మనము యేసుప్రభు రక్తం చేత కడగబడిన వారము, ఆయన రెక్కల కింద ఆశ్రయం పొందిన వారము గనుక మనకు ఏ కీడు సంభవించదు. ఇతర ప్రాంతాలలో చీకటి కమ్ముకున్నప్పుడు, అనేక ప్రదేశాలలో తెగుళ్ళు మరియు వైరస్లు చుట్టుముట్టినప్పుడు, కొన్ని ప్రదేశాలలో పేదరికం కరువు పీడిస్తున్నప్పుడు దేవుని ప్రజలు సురక్షితంగా ఉండి రక్షించబడతారు మరియు వారి జీవితాల్లో వెలుగు ఉంటుంది. ఇక్కడ ఐగుప్తు దేశమంతటా గాఢాంధకారమైనప్పటికీ ఇశ్రాయేలీయులకు మాత్రం వెలుగున్నది. ఐగుప్తీయులందరూ తెగుళ్ళ చేత బాధించబడినప్పటికీ ఇశ్రాయేలీయులకు ఏ తెగులు అంటలేదు. నీవు నేను అదేవిధంగా ప్రత్యేకమైన జనం. ఎందుకంటే యేసు ప్రభువు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు కాబట్టి మనం తండ్రి అయిన దేవునికి ఇష్టమైన జనం. మనం ఆయనను విశ్వసించడం వల్ల ఆయన నీడలో మనం సురక్షితంగా ఉంటాము. సమస్త మహిమ దేవునికే. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని మమ్మల్ని ప్రత్యేకమైన జనముగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. గతంలో కాపాడిన దేవా, ఇక ముందు కూడా కాపాడండి. మేము మీకు ప్రత్యేకమైన జనము కనుక మీ రక్తం ఇచ్చి కొనుక్కున్నారు కనుక ప్రపంచాన్నంతటిని వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ, మరే విధమైన విషయాలు కానీ బాధించుచున్నప్పుడు తండ్రి, మీ బిడ్డలమైన మమ్మలను సురక్షితంగాను క్షేమంగాను ఉంచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు నీ జీవితంలో వెలుగు నింపబడునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.